ఐశ్వర్య. అండ్ మీరు ఇందాక చూశారు ట్రైలర్లో. సో వెంకటేష్ గారిని బాగా ఇంగ్లీష్లో మాట్లాడినప్పుడు గట్టిగా పీకేది తెలుగులో మాట్లాడు అని. సో అలా ఆయన్ని చాలా చాలా బాగా టార్చర్ పెట్టింది. సో అలాగే మాజీ ప్రేయస్ల మీనాక్షి. సో మీనాక్షి కూడా తన కట్అవుట్ కానీ, తన పోలీస్ ఆఫీసర్గా తన గ్లామర్ కానీ, అలాగే పెర్ఫార్మెన్స్ కూడా చాలా చాలా మంచి యాక్ట్రెస్. తను కూడా ఈ సినిమాలో బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్ చేసింది. అండ్ వాళ్ళిద్దరు కూడా నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. అండ్ అలాగే మా విక్టరీ వెంకటేష్ గారు. సో వెంకటేష్ గారి గురించి ఎన్నిసార్లు చెప్పినా ఒకటే మాట. సో మా వెంకీ మామ, మీ అందరికీ నచ్చే వెంకీ మామ. సో సినిమా కోసం ప్రాణం పెట్టేస్తారు. అండ్ ఆయన కెరియర్లో చాలా 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 గొప్ప పాత్రలు చేశారు. అండ్ ఖచ్చితంగా ఈ సినిమాలో ఈ పాత్ర చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేశారు. అండ్ ఇందా చెప్పారు కదా, ప్రతి సినిమాకు ముందు టీజర్ ఉన్నట్టు ప్రతి మగాడి లైఫ్లో ఎక్కడో చోట లవర్ ఉంటుందని. సో ఇది చాలా ఉన్నాయి సినిమాలో. అండ్ అలాగే వెంకటేష్ గారిలో ఉన్న ఒక గొప్ప విషయం ఏంటంటే, అండ్ సినిమాకి పనిచేసేటప్పుడు ఎంత ఫ్రీడమ్ ఇస్తారో, సినిమా ప్రమోషన్స్లో కూడా మీరు చూశారు. ఆయన ఒక సినిమాకి ఎంత దూరం తీసుకెళ్ళాలి ప్రజల దగ్గరికి అనడానికి ఆయన ఎంతో ఎంకరేజ్ చేశారు. ఆయన కూడా పార్టిసిపేట్ చేశారు. ఇంకా రేపు నుంచి ఇంకా చాలా ఉన్నాయి. సో మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి ప్రమోషన్స్లో కూడా చాలా చాలా ఎనర్జెటిక్గా మీ అందరి ముందుకు వచ్చారు వెంకటేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. సో అండ్ అలాగే సో వన్స్ అగైన్ టీం అందరికీ, అలాగే మా పిఆర్ టీంకి, వంశీ శేఖర్కి అండ్ టీం మనోజ్, డిజిటల్ మనోజ్ వాళ్ళకి, మా బాయ్స్ అందరికీ. సో మా ప్రమోషనల్ కంటెంట్ అంతా ఎప్పటికప్పుడు మాతో ఉండి ట్రావెల్ చేసిన అలాగే శ్రేయస్ మీడియాకి వాళ్ళకి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే శ్రీముఖి లవ్లీ యాంకరింగ్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ నిజామాబాద్ ప్రజలందరికీ. అండ్ మళ్ళీ చెప్తున్నాను, సంక్రాంతికి వస్తున్నాం January 14th. డోంట్ మిస్. మీ ఫ్యామిలీ మొత్తం కట్టగట్టుకుని థియేటర్కి వచ్చేయండి. కడుపుబ్బా నవ్వించి మిమ్మల్ని బయటికి పంపుతాం. ఈ ఫెస్టివల్ మీకు, మీ కుటుంబానికి మర్చిపోయే ఫెస్టివల్ అవుతుంది. నో డౌట్. January 14th సంక్రాంతికి వస్తున్నాం. డోంట్ మిస్. థ్యాంక్ యూ సో మచ్. సార్ పబ్లిక్ డిమాండ్ మీద ఒక క్వశ్చన్ అడగమని అంటున్నారు.